అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన తనయుడికి అత్యంత ఆప్తుడిగా ఉన్న పాలవలస రాజశేఖర్ రాజ్యసభ సభ్యులు ఆయన అకాల మరణం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడం, అప్పట్లో ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడం. ఈరోజు ఆయన కుటుంబానికి సంఘీభావం తెలియజేసేందుకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఎటువంటి సన్నిహిత సంబంధం ఉంది? మనతో మాట్లాడడానికి పాతపట్నం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డిసేంత్ ఉన్నారు. పాలవలస కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం 5 దశాబ్దాలు. ఈరోజు నాన్నగారికి నివాళులు అర్పించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాకను మీ కుటుంబ సభ్యులు ఎలా తీసుకుంటారు? చాలా ఎఫెక్షనేట్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాలకొండ మా ఇంటికి రావడం, నాన్నగారికి నివాళులు అర్పించడానికి రావడం, ఇది మేము నిజంగా చాలా ఇంత చక్కనైనటువంటి బంధాన్ని మరి కీర్తిశేషులు జగనన్న గారి నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో మా నాన్నగారి పేరు కూడా రాజశేఖర గారే, పాలవలస రాజశేఖర గారికి ఉండేటువంటి బంధం, ప్రేమ, అభిమానం, ఆ గౌరవాన్ని మరి ఈ విధంగా ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా మరి మా నాన్నగారికి ఈరోజు వచ్చి నివాళులు జగనన్న అర్పించడం మేము చాలా ఈ అనుబంధం మరింత ఆయన ఇచ్చే ఈ గౌరవాన్ని మేము చాలా ఆనందంగా, ఇది ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని స్వాగతిస్తున్నాం. చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా, అనంతరం తన తనయుడికి వచ్చిన కష్టంలో తండ్రే కాకుండా తనయులు కూడా అండగా నిలిచినటువంటి ఆ కృతజ్ఞత భావనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాన్నగారికి నివాళులు అర్పించడానికి రప్పించింది అనడంలో ఎటువంటి అతిశక్తి? చెప్పాను కదా, ఇది ఎంత గౌరవం, ప్రేమ, అభిమానం, ఇది ఆ అనుబంధం ఉన్న వాళ్ళకి మధ్యనే ఎఫెక్షన్స్ ఉంటాయి, అంతేగాని అందరికీ ఇవి సాధ్యం కాదు. ఇది ఈరోజు ఈ మారుమూల ప్రాంతం, ఈ మారుమూల గ్రామానికి మరి జగనన్న మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఫ్రెండ్గా, మరి రాజశేఖర రెడ్డి గారి తాలూకా విధేయుడిగా, మరి రాజశేఖర రెడ్డి గారిని అత్యంతంగా అభిమానించేట మా నాన్నగారికి ఈరోజు నివాళులు అర్పించడం రావడం మేము చాలా దశాబ్దాల కాలం నాటి ఈ బంధం రాజకీయంగా కాకుండా ఒక కుటుంబ నేపథ్యంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ ఈ కనెక్టివిటీ ఏర్పడింది? ఈరోజు ఇటువంటి అరుదైన గౌరవాన్ని మీరు పొందడానికి వాళ్ళ గుండెల్లో ఏం గూడు కట్టు? ఇది కేవలం అభిమానం, ఆనందం, ఒక బంధం, కమిట్మెంట్. నాన్నగారు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారితో అభిమానంగా, ఆనందంగా, ఆత్మీయంగా, ఒక ఆత్మీయ కలయిక, ఇది రక్త సంబంధం కన్నా గొప్పది ఆత్మీయమైనటువంటి బంధం. ఇది మరి మా నాన్నగారుకి ఈరోజు నివాళులు అర్పించిన జగనన్న రావడం ఇదే దీనికి తారక. నాన్నగారు పరంపరను పిల్లలు కూడా కొనసాగించిన నేపథ్యంలో ఆయన గుండెల్లో మీరు గూడు కట్టుకున్నారు. మరి మా తండ్రి గారి వల్ల ఈరోజు మేము మా తండ్రి గారు ఇచ్చినటువంటి ధైర్యం, సాహసం, మా తండ్రి గారు ఇచ్చినటువంటి పేరు, ప్రతిష్ట, మా తండ్రి గారు ఇచ్చినటువంటి పెంపకం బట్టే ఈరోజు కూడా ప్రజలందరూ మమ్మల్ని కూడా ఆ విధంగానే ఆశీస్సులిస్తున్నారు, నాకు కానీ మా తమ్ముడికి కానీ. కనుక ప్రస్తుతం రాజశేఖర రెడ్డి తనయులుగా ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడైనటువంటి పాలవలస రాజశేఖర్ మరణం తెలిసిన తర్వాత విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయనకి నివాళులు అర్పించడం, ఈరోజు నేరుగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన నివాళులు అర్పిస్తున్న జగన్మోహన్ రెడ్డికి 5 దశాబ్దాల ఈ బంధం రాజకీయంగా కాకుండానే కుటుంబాల మధ్య కూడా రక్త సంబంధంగా మారింది. ఈ పరిణామాలు మా కుటుంబానికి ఎంతగానో దోహదపడుతుందని రెడ్డిసేంత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.